2014 మే 16వ తేదీ నాడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంగ్లాండ్ దేశంలో ద గార్డియన్ అనే పత్రిక ఒక హెడ్డింగ్ పెట్టింది అని చెప్తారు. ఎట్ లాస్ట్ ద బ్రిటిష్ లెఫ్ట్ ఇండియా. 47లో స్వాతంత్రం వస్తే ఎట్ లాస్ట్ ద బ్రిటిష్ లెఫ్ట్ ఇన్ ఇండియా అని గార్డియన్ పత్రిక 2014లో రాసింది అంటే దాని అర్థం ఏమిటో ఒకసారి ఆలోచించవచ్చు. జూలై 29వ తేదీ నాడు మన కేంద్ర క్యాబినెట్ ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయాలని ఆమోదం తెలిపిందో ఆ మరుసటి రోజు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక కామెంట్ చేశారు. అదేమిటి అంటే ఎట్ లాస్ట్ మెకాలే లెఫ్ట్ ఇండియా అని. ఒకటేమో న్యూ అంగన్వాడీస్ని నిర్మాణం చేస్తారు, రెండవది అంగన్వాడీలను ప్రైమరీ స్కూల్స్కి లింక్ చేస్తారు ఎక్కడ సాధ్యమైతే అక్కడ, అలాగే ప్రీ స్కూల్స్ని ప్రైమరీ స్కూల్స్తోని లింక్ చేస్తారు ఎక్కడ వీలైతే అక్కడ, అలాగే స్టాండ్ అలోన్ ప్రీ స్కూల్స్. ఈ ప్రీ స్కూల్స్ అంటే 3 ఇయర్స్ లోపు ఉండే వాళ్ళకి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇందాక చెప్పినట్టుగా హెల్త్, న్యూట్రిషన్ అండ్ ఎడ్యుకేషన్ ఈ 3 కూడా 6 ఇయర్స్ వరకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. అట్లాగే ఇక్కడ ఒక చేంజ్ ఏమిటి అంటే ఇప్పటి వరకు ఈ ఈసీసీఈ అంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ చూస్తుంది. దీనిని ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కిందికి తీసుకొచ్చి పర్వ్యూ ఆఫ్ ఎంహెచ్ఆర్డీకి అప్పగించడం జరిగింది. అట్లానే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్కి లింక్ చేస్తున్నారు. ఇవాళ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిందో అది 6 to 14 ఏజ్ గ్రూప్ వాళ్ళకే వర్తిస్తుంది. అంటే 1వ తరగతి నుండి 8వ తరగతి చదివే వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం ఉన్న 9, 10 తరగతులకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వర్తించదు. కాబట్టి దీనిని అటు ఎక్స్టెన్షన్ చేస్తూ అప్వార్డ్ ఎక్స్టెన్షన్, డౌన్వార్డ్ ఎక్స్టెన్షన్ చేసి 3 సంవత్సరాలు దాటిన పిల్లల దగ్గర నుండి 18 సంవత్సరాల వయసు గల పిల్లల వరకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని ఎక్స్టెన్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ పాలసీ ప్రకారం. అట్లాగే డ్రాప్అవుట్ రేట్స్ తగ్గించడం. డ్రాప్అవుట్ రేట్స్ తగ్గించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేశారు. ఇందులో మైగ్రెంట్ లేబరర్ యొక్క పిల్లల్ని కూడా కలిపారు. మైగ్రెంట్ లేబరర్స్ భారతదేశంలో చాలా ఎక్కువ. ఏ రాష్ట్రంలో చూసినా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ పిల్లలకి కూడా ఎంట్రన్స్ ఎగ్జిట్ తోని సంబంధం లేకుండా వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఇందులో అవకాశం కల్పించడం జరిగింది. అట్లాగే ఎన్ఐఓఎస్ ద్వారా స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు ఎస్ఐఓఎస్ ద్వారా ఓపెన్ స్కూలింగ్ సిస్టమ్ కూడా తీసుకురావటం జరుగుతుంది. వాటిని స్ట్రెంథెన్ చేస్తారు, కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయటం జరుగుతుంది. అట్లాగే స్కూల్ ఎడ్యుకేషన్కి వచ్చినట్టయితే నేను ప్రారంభంలో మీకు 5+3+3+4 చెప్పాను. అందులో ఒక 5 మాత్రమే చెప్పాను, మిగతావి ఈ స్లైడ్ మీద చూడవచ్చు. ఫస్ట్ 5 ప్రీ ప్రైమరీ ఆఫ్ 3 ఇయర్స్ అండ్ గ్రేడ్ 1 and 2 అని చెప్పాను. అది ఇందాక ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లాగే సెకండ్ దాంట్లో 3 ఇయర్స్ ఉంది, అది ప్రిపరేటరీ స్టేజ్ అని చెప్తారు. 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ మాత్రమే అందులో వస్తుంది. తర్వాత 3 ఇయర్స్ మిడిల్ స్టేజ్ అంటారు. 6th, 7th, 8th గ్రేడ్స్ ఉంటాయి. వాళ్ళు అప్ టు 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్. తర్వాత 4 ఇది చాలా ప్రధానమైనది. ఎందుకంటే మనకు మార్పులు వచ్చినవి మొదటి 5లో, చివరి 4లో మాత్రమే. మధ్యలో ఉండే 3 మనకు ఆల్రెడీ స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నాయి. ఈ 4 ఏమిటంటే 9th, 10th తో పాటు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా స్కూల్ ఎడ్యుకేషన్లో మెర్జ్ చేయడం జరిగింది. బహుశా రేపు కన్సల్టేషన్స్ జరిగిన తర్వాత జూనియర్ కాలేజెస్ని కొన్నింటిని హై స్కూల్స్గా కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్ని జూనియర్ కాలేజెస్లో డిగ్రీ కాలేజెస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదంతా కూడా వచ్చే ఇంప్లిమెంటేషన్ ప్లాన్లో మనకు కనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మల్టీ డిసిప్లినరీ స్టడీ ఉంటుంది. మల్టీ డిసిప్లినరీ అంటే వాళ్ళు సబ్జెక్ట్స్ కంపల్సరీగా అవే చదవాల్సిన అవసరం లేదు. ఇవాళ భారతదేశంలో జనరల్ ఎన్రోల్మెంట్, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో తగ్గిపోతుంది. 1వ తరగతిలో జాయిన్ అయిన పిల్లలు 12వ తరగతి దాకా వస్తులేరు. 40-45% వరకే పడిపోతూ ఉన్నది. అది
అంటే ఎందుకు ఆగిపోతున్నారు వీళ్ళు అంటే, మ్యాథమెటిక్స్ రాక కొంతమంది, ఫిజికల్ సైన్స్ రాక కొంతమంది, ఇంగ్లీష్ రాక కొంతమంది, ఇలా డ్రాప్ అవుట్స్ అవుతూ ఉన్నారు. అయితే మల్టీ డిసిప్లినరీ పెట్టడం వల్ల సబ్జెక్ట్స్ పిల్లలు చూజ్ చేసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వటం వల్ల వానికి ఫిజిక్స్ సిస్టమ్ లేదు, రావటం లేదు అంటే ఫిజిక్స్ నుంచి మార్చుకుంటాడు, వాడు హిస్టరీకి వెళ్ళిపోతాడు. హిస్టరీ వాడికి ఫిజికల్ సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే హిస్టరీ వదిలేసుకొని ఫిజికల్ సైన్స్కి వస్తాడు. అంటే ఫ్లెక్సిబిలిటీ గ్రేటర్ లెవెల్లో ఇవ్వటం జరిగింది ఈ పాలసీలో. అలాగే 9th క్లాస్ నుండి 2 సెమిస్టర్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో టోటల్ 8 సెమిస్టర్స్ ఉంటాయి. ఇప్పుడు సమ్మేటివ్ సిస్టమ్ మన దగ్గర వచ్చింది సిసిఈలో. ఫార్మేటివ్, సమ్మేటివ్ 2 రకాల పరీక్షలు ఉన్నాయి. కానీ సమ్మేటివ్లో సెమిస్టర్ సిస్టమ్ లేదు ప్రస్తుతం ఉన్న దాంట్లో. 10వ తరగతి పిల్లలు సమ్మేటివ్ 1 రాసిన తర్వాత సమ్మేటివ్ 2 రాసేటప్పుడు ద ఎంటైర్ టెక్స్ట్ బుక్ ఈజ్ టెస్టెడ్ ఇన్ ద సమ్మేటివ్ 2. కానీ ఇవాళ పిల్లలకి ఇక్కడ సమ్మేటివ్ సిస్టంలో సెమిస్టర్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఏ పార్ట్ ఆ సెమిస్టర్లో పూర్తి చేస్తారు. కొన్ని ఎసెన్షియల్ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మిగతా అన్ని కూడా ఎలెక్టివ్స్ ఉంటాయి. అందులో ఆర్ట్, వొకేషనల్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆర్ట్, వొకేషనల్కి డిఫరెన్స్ తీసేసి వాటిని కూడా కామన్ కోర్ సబ్జెక్ట్స్గా చెప్పారు. దీంతో పాటు పిల్లలు నేర్చుకోవాల్సినవి ఇక్కడ భారతీయత మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇండియన్ అండ్ లోకల్ ట్రెడిషన్స్ ఇన్కార్పొరేట్ చేస్తారు. సోషియో ఎమోషనల్ లెర్నింగ్. ఇవాళ పిల్లలు అతి సులభంగా చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. సెల్ ఫోన్ కొనియకపోతే, పరీక్షల్లో ఫెయిల్ అయితే తట్టుకునేటటువంటి స్థితి పిల్లల్లో లేదు. కాబట్టి సోషియో ఎమోషనల్ లెర్నింగ్ మీద, లాజికల్ రీజనింగ్ అంటే ఇందాక చెప్పాను, విషయాన్ని జ్ఞాపకం చేయటం కాదు, మీనింగ్ఫుల్ లెర్నింగ్ ఉండాలి. వై ఇట్ ఈజ్, హౌ ఇట్ ఈజ్, అది వాడికి అర్థమైతే అది లాజికల్ రీజనింగ్ అవుతుంది. కంప్యూటేషనల్ థింకింగ్, ఇవాళ కోడింగ్ కూడా 6వ తరగతి నుంచి పెడుతూ ఉన్నారు. కోడింగ్, కంప్యూటర్ కోడింగ్, డిజిటల్ లిటరసీ, సైంటిఫిక్ టెంపర్. మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 51 ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్తుంది. ఫండమెంటల్ డ్యూటీస్లో ప్రధానంగా సైంటిఫిక్ టెంపర్ పిల్లలకు నేర్పాలి అని చెప్తుంది. గుడ్డిగా చెప్పడం కాకుండా అది సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తుంది. అట్లాగే లాంగ్వేజెస్, కమ్యూనికేటివ్ స్కిల్స్ నేర్పమని చెప్తుంది. మన పిల్లలు ఇవాళ ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు చదువుతారు. ఎంఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు కూడా ఇంగ్లీష్లో మాట్లాడమంటే ఇబ్బంది పడుతున్నారు. డిగ్రీ, పీజీలు చదివిన తర్వాత కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ క్లాసులకి ట్యూషన్లు పోతూ ఉన్నారు. కమ్యూనికేటివ్ స్కిల్స్ అనేవి తరగతిలోనే రావాలి. వాటి కోసం ప్రత్యేకంగా ట్యూషన్ పోయే అవసరం ఉండకూడదు. అలాగే హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ లెర్నర్స్. ఇక్కడ ఫోకస్ ఆన్ రియల్ అండర్స్టాండింగ్. ప్రధానంగా ఈ పాలసీ ఫోకస్ చేసింది లెర్నింగ్ హౌ టు లెర్న్, నేర్చుకోవడం ఎలాగో నేర్పాలి. ఇందులో పాల్గొన్న పెద్దవాళ్ళు, వయసున్న వాళ్ళందరికీ తెలుసు మనం ఎలా నేర్చుకోవాలో. మనం సగం చదువు అయిపోయినాక నేర్చుకున్నాం, ఓహో ఇలా చదవాలా అని. స్టడీ స్కిల్స్ అనేది ఒక సబ్జెక్టుగా పెట్టి సివిల్స్కి వెళ్ళే పిల్లలకి ఎట్లా చదవాలి, మైండ్ మ్యాపింగ్ ఎట్లా చేసుకోవాలి, ఒక 10 పేజీలు చదివిన మ్యాటర్ని 1 పేజీలోకి ఎట్లా తెచ్చుకోవాలి, ఇవి మనం ప్రత్యేకంగా ట్యూటోరియల్స్కి వెళ్ళి నేర్చుకుంటున్నాము. ఇవాళ దేశంలో ప్రధానమైనది లెర్నింగ్ హౌ టు లెర్న్. దాని మీద చిన్న క్లాసుల్లోనే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే 21st సెంచరీ స్కిల్స్ అని అందరు అంటున్నారు. అవే క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, లాజికల్ డిడక్షన్, కొలాబరేటివ్ లెర్నింగ్, టీమ్ వర్క్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, మల్టీలింగ్వాలిజం. నేను ప్రారంభంలో చెప్పాను, అనేక భాషల్లో మాట్లాడగలుగుతారు. క్వాంటిటేటివ్ రీజనింగ్ అండ్ డిజిటల్ లిటరసీ. ఇవన్నీ గనక ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ గనక పెట్టినట్టయితే ఆటోమేటిక్గా లెర్నింగ్ మూవ్స్ అవే ఫ్రమ్ రోట్ లెర్నింగ్. అలాగే రిడక్షన్ ఆఫ్ కరికులం కంటెంట్, ఇందాక చెప్పాను. పిల్లలు ఎంగేజ్ కావాలి లెర్నింగ్లో, హోలిస్టిక్గా ఉండాలి, ఎక్స్పీరియన్షియల్గా ఉండాలి, ఇంక్వైరీ బేస్డ్ అంటే అన్వేషణ పిల్లల్లో రావాలి, డిస్కవరీ బేస్డ్, డిస్కషన్ బేస్డ్ అండ్ అనాలిసిస్ బేస్డ్ ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్. ఈ ఆబ్జెక్టివ్స్తోని ఈ ప్లాన్ తయారు చేశారు. పిల్లలు జ్ఞాపకం చేయటం కాకుండా అర్థం చేసుకోవటం మీద ఉంటుంది. అలాగే కరికులర్, కో కరికులర్, ఎక్స్ట్రా కరికులర్కి సెపరేషన్ అనేది లేదు. ఆర్ట్స్, సైన్స్ సెపరేషన్ లేదు. అకాడమిక్, వొకేషనల్ సెపరేషన్ లేదు. మనం అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటాము, ఎవరైనా
నేను బీకామ్ ఫిజిక్స్ చేసిన అంటే నవ్వుతాం. బీకామ్ ఫిజిక్స్ ఎక్కడ ఉందిరా అని నవ్వుతాం మనం. కానీ ఈ పాలసీ ద్వారా మీరు 2030 తర్వాత నేను బీకామ్ ఫిజిక్స్ చేసిన అంటే మనం నమ్మాల్సిందే. ఎందుకంటే వాడి దగ్గర సర్టిఫికెట్ ఉంటుంది. నేను ఎంఎస్సి హిస్టరీ చేసిన అంటే కూడా నమ్మాల్సి వస్తుంది. నేను ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చేసిన అంటే నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే సబ్జెక్ట్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఆ విధంగా వాళ్ళు చేశారు. ఫ్లెక్సిబిలిటీ ఉంది. మదర్ టంగ్ గురించి ఇందాక చెప్పాను. ఇక్కడ ఒక కొత్త విషయం ఏమిటంటే, ఎవరైనా ఇంగ్లీష్ మీడియం తీసుకుని ఇంగ్లీష్ మీడియంలో పిల్లలకి అర్థం కాకపోతే ద టీచర్స్ ఆర్ సజెస్టెడ్ టు టేక్ బైలింగ్వాలిజం ట్రాన్సాక్షన్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇది ఇక్కడ కొత్తగా వచ్చింది. వాళ్ళకు టిఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కూడా తెలుగు మీడియంలో చూయించవచ్చు. ఉర్దూ మీడియం వాళ్ళకు ఉర్దూ మీడియంలో చూయించవచ్చు. వాళ్ళు పరీక్షలో ఇంగ్లీష్లో రాస్తారు కావచ్చు, కానీ ట్రాన్సాక్షన్ మాత్రం బైలింగ్వల్కి అవకాశం ఇచ్చారు. ఇవాళ చాలా స్కూళ్ళల్లో పిల్లలు తెలుగులో మాట్లాడితే గోడల మీద కనిపిస్తుంది, అవర్స్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, లెట్ us స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఎప్పుడైతే వాడు మాతృభాష మర్చిపోతాడో, ఒక 30 ఏళ్ళు గనక ఒక భాషను మాట్లాడకపోతే ఆ భాష అంతరించిపోతుంది. ఇవాళ యుఎన్ఓ చెప్తుంది 190కి పైగా భాషలు అంతరించిపోతున్నాయి అని. అందులో బహుశా మన తెలుగు భాష కూడా ఉండే అవకాశం ఉన్నది. దాంతో పాటు ఇక్కడ సంస్కృత భాషకి కూడా ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. సంస్కృత భాష యొక్క ప్రాధాన్యత, శబ్దాలను ఎలా పాడాలి, ఎట్లా మాట్లాడాలి, శబ్దాల ప్రయోగాలు పరిశీలించండి. అనేక మంది పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఉచ్చారణను అబ్జర్వ్ చేస్తే ఒత్తు పదాలు ఎవరూ పలకడం లేదు. లేని చోట ఒత్తు పెడుతూ ఉంటారు. విద్య అంటూ ఉంటారు. విద్యలో దాకా ఒత్తు ఉండదు. అది విద్య అనాలి. ఉపాధ్యాయుడు అనాలి. అద్ధా చెప్పట్లేదు. ఇవి సంస్కృతంలో మహాప్రాణాక్షరాలకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అందువల్ల చిన్న వయసులో వాళ్ళకు సంస్కృతంలో ఉండే శ్లోకాలు లాంటివి చెప్పినట్టయితే, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత, బాలరామాయణంలోని శ్లోకాలు లాంటి వాడికి అభ్యాసము చేయిస్తే వాగింద్రియాలు స్వరపేటిక చక్కగా వికాసము చెంది పై స్థాయిలో శుద్ధ శబ్ద ప్రయోగము చేసేటటువంటి స్థితి ఈ మాతృభాష లేదా సంస్కృతం వల్ల పిల్లలకు వస్తుంది. మాతృభాషలో అర్థం చేసుకున్నట్లుగా అన్య భాషలో అర్థం చేసుకోలేరు. మనం ఇంటర్నేషనల్ క్విజ్ ప్రోగ్రామ్స్ లో అబ్జర్వ్ చేస్తుంటాము. ఎవరిదైతే మాతృభాష ఆంగ్లం ఉందో వాళ్ళు క్విజ్లో వెంటనే బజర్ నొక్కుతున్నారు, ఆన్సర్ చేస్తున్నారు. మన దగ్గర నుంచి వెళ్ళిన పిల్లలు కొద్దిగా ఆలస్యంగా బజర్ నొక్కుతున్నారు. కారణం ఏమిటంటే, వాడు విన్న ప్రశ్న తెలుగులో ఉంటుంది, అది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసుకునేలోగా పక్కవాడు బజర్ నొక్కుతున్నాడు. కాబట్టి టు వాట్ ఎక్స్టెంట్ మదర్ టంగ్ ఆర్ లోకల్ లాంగ్వేజ్ ఈజ్ టు బి యూస్డ్, that should be decided by the state governments concerned and the parents. అలాగే వొకేషనల్ ఎక్స్పోజర్ 6వ తరగతి నుంచి వొకేషనల్ పెడుతున్నారు. సంవత్సరంలో 10 రోజులు బ్యాగ్ లెస్ డేస్ అని చెప్పారు. ఇవన్నీ కూడా ఉదాహరణకు కొన్ని గార్డెనింగ్, పాటరీ, వుడ్ వర్క్, కార్పెంటరీ, ఎలక్ట్రిక్ వర్క్ విత్ క్లే, కొన్ని ఉదాహరణకు అక్కడ ఇచ్చినారు. అయితే దీస్ విల్ బి మ్యాప్డ్ బై లోకల్ స్కిల్లింగ్ నీడ్స్. ఏ ఊరికి ఆ ఊర్లో ఎక్కడ ఏ స్కిల్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాటి మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. అలాగే ఎథికల్ అండ్ మోరల్ రీజనింగ్, వాల్యూస్ నేర్పడం కోసం, అవి కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ కావచ్చు, మోరల్ ప్రిన్సిపల్స్, మోరల్ వాల్యూస్ కావచ్చు, సోషియో ఎమోషనల్ లెర్నింగ్ కావచ్చు, హెల్త్ సేఫ్టీ కావచ్చు, ఈ డ్యామేజెస్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్, టొబాకో, ఆల్కహాల్, డ్రగ్స్, ఇవాళ పంజాబ్లో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం. వీటి యొక్క నెగటివ్ కాన్సిక్వెన్సెస్ అన్ని పిల్లలకి అర్థం చేయించాలి. అట్లాగే భారతీయ సాహిత్యం నుండి భారతీయ జ్ఞానాన్ని తరగతి గదిలోకి తీసుకురావాలి. తరగతి గదిలో దానిపైన చర్చ పెట్టాలి. నాలెడ్జ్ ఆఫ్ ఇండియా, ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ కంట్రిబ్యూషన్స్ టు మ్యాథమెటిక్స్. ఇవాళ న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఒక ఎడిటోరియల్ పేజ్లో పెద్ద ఆర్టికల్ వచ్చింది దీని గురించి, ఇండియన్స్ కంట్రిబ్యూషన్ టు మ్యాథమెటిక్స్ అని. ఆయన ఎవరో ఒక సైంటిస్ట్ ఒక 6-7 వ్యాసాలు రాశాడు. ఇవాళ 5వదో 6వదో వ్యాసం వచ్చింది. అవర్ కంట్రిబ్యూషన్ టు ఆస్ట్రానమీ, అవర్ కంట్రిబ్యూషన్ టు ఫిలాసఫీ, యోగా. ఇవాళ 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో మెంబర్షిప్ తీసుకున్న దేశాలు ఉన్నాయి. అందులో 191 దేశాలు యోగాను వాళ్ళ దేశంలో ప్రదర్శిస్తున్నారు, అభ్యాసం చేయిస్తూ ఉన్నారు, ఫోర్స్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియా టు ద గ్లోబ్. సైకాలజీ, అరిథమెటిక్,
వాట్ ఆర్కిటెక్చర్, మెడిసిన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ గవర్నెన్స్ ఆల్సో. మీరు చోళుల పరిపాలనలో, అలాగే మహారాష్ట్రలో శివాజీ పరిపాలనా కాలంలో అష్టప్రధాన వ్యవస్థ కానీ, గ్రామ పంచాయతీ వ్యవస్థ చోళ యొక్క డైనాసిటీలో కానీ ఎలా ఉందో మన పిల్లలకు అసలు తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. ఎంతసేపు యూరోపియన్ సెంట్రిక్, వెస్ట్రన్ సెంట్రికే ఉంది తప్పితే భారతీయ సెంట్రిక్ లేదు. మనం ప్రతిజ్ఞ చేసేటప్పుడు పిల్లలకు చెప్తాము, మేము ఫలానా దానికి వారసులము అని చెప్తూ ఉంటారు. అసలు నీ వారసత్వ సంపద ఏమిటి అంటే ఎవరికి తెలియనటువంటి పిల్లల్ని మనం తయారు చేస్తూ వీనికి ఏమి రాదు అని తిడుతూ ఉన్నాము. వాడిని తిట్టడం కాదు, అసలు మనం తప్పు చేస్తున్నాము, మనము నేర్చుకోవాలి. ఇన్కార్పొరేషన్ ఆఫ్ ట్రైబల్ లోకల్ నాలెడ్జ్ సిస్టమ్స్ బేస్డ్ ఆన్ లోకల్ నీడ్స్ అండ్ కస్టమ్స్. ఇవాళ మన భారతదేశంలో గ్రామీణ క్షేత్రాలలో, ట్రైబల్ ఏరియాస్లో అనేక రకాల సిస్టమ్స్ ఉన్నాయి, అనేక రకాల స్కిల్స్ ఉన్నాయి. ఆ స్కిల్స్ కూడా మనం పిల్లలకు నేర్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే దేర్ షుడ్ బి ఏ కనెక్షన్ బిట్వీన్ క్లాస్ రూమ్ అండ్ రియల్ వరల్డ్. అప్పుడు మన పిల్లలు అనుకున్న పద్ధతిలో ఎదుగుతారు. 10వ తరగతి 12వ తరగతి ఈ 2 క్లాసుల్లో మాత్రమే బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అందులో మెమొరీని టెస్ట్ చేయరు, ప్రెషర్ ఉండదు. అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ని, అప్లికేషన్ ఆఫ్ అండర్స్టాండింగ్ని టెస్ట్ చేస్తారు. కాన్సెప్ట్స్ యొక్క అనాలిసిస్ని టెస్ట్ చేస్తారు. ఫార్మేటివ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, సమ్మేటివ్కి తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. 3, 5, 8 తరగతుల్లో మాత్రమే బోర్డ్ ఎగ్జామ్స్ అంటే కామన్ ఎగ్జామినేషన్ బోర్డు డిసిఈబి ఎగ్జామ్స్ ఉంటాయి. మిగతావేవి కూడా స్కూల్ బేస్డ్ ఎగ్జామ్స్ మాత్రమే ఉంటాయి. పాఠశాల స్థాయిలో పూర్తి చేస్తారు. ఇది ఒక విమర్శ వస్తూ ఉన్నది కాబట్టి నేను ఈ లాస్ట్ పాయింట్ చెప్తున్నాను. ఇవాళ ఎస్సీ ఎస్టీల గురించి, మైనారిటీల గురించి ఈ పాలసీలో ఏమి లేదు అని ఈ మధ్యన నేను కొన్ని వర్క్షాప్స్లో విన్నాను. అందువల్ల దీన్ని చెప్తున్నాను. మీ 484 పేజీల డాక్యుమెంట్లో చాప్టర్ 6 కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ ఈక్విటబుల్ అండ్ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఫర్ ఆల్. వీళ్ళందరినీ కలిపి సోషియో ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ అని పెట్టారు. ఇందులో ఎవరెవరిని కలిపారు చూడండి. ఫిమేల్ని కలిపారు, ట్రాన్స్జెండర్ని కూడా కలిపారు. సోషియో కల్చరల్ ఐడెంటిటీస్ సచ్ యాజ్ షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబల్స్ అండ్ ఓబీసీ అండ్ మైనారిటీస్ వీళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చారు. అలాగే జియోగ్రఫికల్ ఐడెంటిటీస్, ఎందుకంటే మేము రూరల్ అండి, మేము మొహల్లాలో ఉంటామండి అనే పిల్లలు ఉంటారు. అలాగే డిజేబిలిటీస్, దివ్యాంగులైన పిల్లలు ఉంటారు. మహిళలు ట్రాఫికింగ్కి గురి అయిన వాళ్ళు ఉంటారు. అక్రమ రవాణాకు గురి అయిన మహిళల యొక్క పిల్లలు ఉంటారు. వాళ్లకు కూడా ఇందులో కన్సిడర్ చేశారు. అలాగే మైగ్రెంట్ లేబరర్స్, లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్, అలాగే ఆర్ఫాన్స్ కూడా, అనాథలకు కూడా దీనిలో వాళ్ళు పరిగణలోనికి తీసుకోవటం జరిగింది. అయితే స్టేట్కి సెంట్రల్కి ఉండేటటువంటి కావచ్చు, వాటి అండర్స్టాండింగ్స్ కావచ్చు, ఎన్సిఆర్టీ ఎస్సీఆర్టీలతోని సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్, సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ స్టేట్ మినిస్ట్రీతోని మాట్లాడి కన్సల్టేషన్స్ ద్వారా ఇవి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. నేషనల్ టెక్స్ట్ బుక్స్ విత్ లోకల్ ఫేవర్, అంటే జాతి మొత్తానికి ఒకే పుస్తకం ఉంటుంది, కానీ ఎక్కడికక్కడ స్టేట్స్ ఎస్సీఆర్టీలు ఏం చేస్తాయి అంటే లోకల్ ఫ్లేవర్ని, లోకల్ అంశాలని అందులో చేర్చడం జరుగుతుంది. ఇట్ విల్ బి అండర్టేకెన్ బై ఎన్సీఆర్టీ అండ్ మోడిఫైడ్ టు సమ్ ఎక్స్టెంట్ బై ఎస్సీఆర్టీస్ కన్సర్న్డ్. అలాగే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఇప్పుడు మనకు 2005లో తయారయ్యిందంటే ఇప్పటి వరకు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ లేదు. 34 సంవత్సరాల నుంచి పాలసీ లేదు, 15-16 సంవత్సరాల నుంచి ఫ్రేమ్వర్క్ లేదు. అందుకే వీళ్ళు ఒక స్టిపులేటెడ్ టైం పెట్టారు, ఎవ్రీ 5 to 10 yearsకి ఒకసారి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ని అప్డేట్ చేయాలి. ఇప్పుడు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2021లో మనకు వస్తుంది. దాని ఆధారంగా మన విద్యా వ్యవస్థ ముందుకెళ్తుంది. సమయం చాలా ఎక్కువ అవుతుంది, 40-45 నిమిషాలు జరిగింది. ఓపికగా వినే మీ అందరికీ ధన్యవాదాలు.